సిటీ న్యూస్కు స్వాగతం. కృష్ణా జిల్లాలో 5,17,563 ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. కృష్ణా జిల్లాలో మొత్తం 5,17,563 ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించడాన్ని, ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టరేట్లోని మీడియా సమావేశపు మందిరం నుండి ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ పి జాషువా, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ గీతాబాయి, జెడ్పీ సీఈఓ జ్యోతి బసు, డీసీహెచ్ఎస్పీ శ్రవణ్ కుమార్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో మొత్తం ఆరోగ్యశ్రీ కార్డులు 5,17,563 ఉన్నాయని, ఆరోగ్యశ్రీ వైద్య సేవలు కృష్ణా జిల్లాలో 17 ప్రైవేట్ ఆసుపత్రులు, 1 ప్రభుత్వాసుపత్రి, 6 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 45 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుర్వేద ఆసుపత్రి 1 అన్నీ కలిపి మొత్తం 70 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయని తెలిపారు. షష్ఠి ఉత్సవాలలో భాగంగా హౌసింగ్ బోర్డులోని పార్కులో కార్పొరేటర్ జోగి చిరంజీవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా హౌసింగ్ బోర్డులోని నగరపాలక సంస్థ పార్కులో 1వ డివిజన్ కార్పొరేటర్ జోగి చిరంజీవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత పార్క్ ఆవరణలోని నాగేంద్రస్వామి పుట్ట వద్ద పూజలు జరిపారు. వైసీపీ యువజన విభాగం జోనల్ కన్వీనర్ పేర్నికిట్టు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటువంటి సామూహిక కార్యక్రమాలు అందరిలో ఐక్యతను పెంపొందిస్తాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. డివిజన్ పరిధిలోని పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈరోజు మా 1వ డివిజన్ పార్కు వద్ద ఉన్నటువంటి పుట్ట దగ్గర పొద్దు నుంచి కూడా ప్రత్యేకమైన పూజలు అవి జరిపించడం జరిగింది. తదనంతరం ఇక్కడ భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఈరోజు చేయడం జరుగుతుంది. ఇది 3 సంవత్సరాల నుంచి కూడా మేము ఇలా ఈ షష్ఠి ఉత్సవాలని జరుపుకుంటాం. మా డివిజన్ ప్రజలు అందరూ కూడా ఇక్కడ వచ్చి ప్రసాదాలు స్వీకరించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ భగవంతుడు అందరినీ కూడా. వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు తెలిపారు. యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా పెడన పట్టణం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ సమీపంలోని తెలుగుదేశం పార్టీ స్తూపం వద్ద నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్ర ఒక చారిత్రాత్మకమైన పాదయాత్ర అని, 226 రోజుల పాటు 2,100 గ్రామాల్లో 97 నియోజకవర్గాల్లో 3,132 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్రలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించడమైందన్నారు. రాజాగారి సెంటర్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించిన టీడీపీ, జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని వల్లూరు రాజా సెంటర్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను వెంటనే తొలగించాలని అనేక మార్లు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదని టీడీపీ, జనసేన పార్టీ నాయకులు తెలిపారు. గత వారం జిల్లా అడిషనల్ ఎస్పీ మరియు జిల్లా కలెక్టర్కి ఈ విషయమై విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని వారన్నారు. గత 3 సంవత్సరాలుగా ప్రజలు రాకపోకలకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఆ బారికేడ్లను వెంటనే తొలగించాలని వారం రోజులు గడుస్తున్నా కలెక్టర్కి మరియు అడిషనల్ ఎస్పీల నుంచి ఎటువంటి స్పందన లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ టీడీపీ, జనసేన నాయకులతో కలిసి స్వయంగా బారికేడ్లను తొలగించారు. బారికేడ్లను తొలగించిన నేతలను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. పోలీసులు బారికేడ్లను తిరిగి యథాస్థానంలో ఏర్పాటు చేశారు. కొంతమంది మీద కక్షతో స్థానికంగా ఉన్నట్టు పేరు నాని గారు ఈ బారికేడ్లు పెట్టించారు. ఆ బారికేడ్లు తీసేయాలని చెప్పి అధికారులకి చట్ట ప్రకారంగా మేము వినతి పత్రం ఇచ్చాం. కనీసం ఆ వినతి పత్రాన్ని పట్టించుకోకుండా ఇలా 3 సంవత్సరాల పాటు దేగించుకొని వచ్చారు. మళ్ళా వెళ్ళి ఎస్పీ గారికి మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. కనీసం పట్టించుకోకపోవడం వల్ల వారం రోజుల తర్వాత ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారని, దారంలో వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఆలోచించి ప్రజల తరపున పోరాటం చేసి ఇవాళ గేట్లు మేమే తీసాము. ఈ మళ్ళీ పెడితే మాత్రం ఎట్టి పరిస్థితి ఊరుకోలేదు. పోలీసు అధికారులు అలాగే ట్రాఫిక్ అధికారులు అందరూ కూడా వచ్చి ఈ రోజున వెంటనే తీసేదాకా ఇక్కడి నుంచి కదిలేదు లేదు. ఇక్కడే నిరాహార దీక్ష ఇక్కడే ఉంటాం. వ్యాపార వాణిజ్య సంస్థలు కానివ్వండి, ఆసుపత్రులకు కానివ్వండి, ప్రజల రాకపోకలకు కానివ్వండి, ఇక్కడ చాలా పబ్లిక్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం. కావాలని కక్షపూరితంగా ఇక్కడ కొంతమంది వ్యాపారస్తుల మీద కక్షదారిని సాధించడానికి స్థానిక నాయకుడైనటువంటి పేరు నాని గారు ఈ రోడ్డును మూసివేశారు.
మరి మొన్న జరిగినటువంటి వైసీపీ మీటింగ్లో వైసీపీ ఇక్కడ మొన్న జరిగింది ఏది సాధికార సభ అని పెట్టారు. ఆ సాధికార సభలో ఇక్కడ బ్యారికేడ్లన్నీ కూడా తొలగించారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము పేర్ని నాని గారిని ప్రశ్నిస్తున్నాం. మరి ఇటువంటి ప్రజలు కూడా మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఆ ప్రజల కాంక్షకు అనుగుణంగా మీరు పనిచేయాలి. కక్ష సాధింపులో భాగంగా ఈ బ్యారికేడ్లను పెట్టారని చెప్పి మా ఇన్ఛార్జి బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి అనేక మార్లు అక్కడ ఎస్పీ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీడియా మిత్రులందరికీ ఆ విషయం తెలుసు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించకపోగా దారుణమైన పరిస్థితి. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఎస్ఐ గారు మాకు దాని మీద ఎటువంటి సమాచారం లేదండి అని చెప్తున్నారు. ఈ రోజున మా ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న బారికేడ్లను తొలగించేశాం. ఇది ఎప్పుడైనా సరే ప్రజలకు వినియోగపరంగా ఉండేటట్టుగా రహదారిగానే మాత్రం ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే ట్రాఫిక్ పోలీసులు నియమించి రాజ్యసభలో వక్ఫ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయడాన్ని ముస్లిం ఐక్యవేదిక ఖండించింది. ఉత్తరప్రదేశ్ బీజేపీ రాజ్యసభ సభ్యుడు హర్నాథ్ సింగ్ యాదవ్ ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా రాజ్యసభలో వక్ఫ్ యాక్ట్ 1995 చట్టాన్ని రద్దుపరచవలసిందిగా మూజువాణి ఓటింగ్ జరపటాన్ని ముస్లిం ఐక్యవేదిక ఖండించింది. సదరు యాక్ట్ అన్యాయమని మరియు ప్రమాదకరమైనదని వేదిక నాయకులు పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తులు మరియు ఎండోమెంట్ ఆస్తుల ఆదాయాన్ని వారి మతస్థులు అభ్యున్నతి కోసం ఖర్చు చేయాలని ముస్లిం చైతన్య వేదిక కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. లోక్సభ సభ్యుడు హర్నాథ్ పాల్ సింగ్ యాదవ్ ప్రవేశపెట్టిన 1995 వక్ఫ్ చట్టం రద్దు కోరుతూ ప్రైవేట్ మెంబర్ బిల్లు పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు షేక్ మౌలాలి, జిల్లా అధ్యక్షుడు ఎస్కే అమీర్, బందర్ అధ్యక్షుడు హసీం బేగ్, మున్వర్ బేగ్, అబ్దుల్ అజీం, పఠాన్, నబీగోర్, జైరుల్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు వక్ఫ్ బోర్డు సంబంధించి యాక్ట్ మీద ఆయన ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్ ఏదైతే ఉందో దాన్ని మేమందరం వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే 1913 ముసల్మాన్ యాక్ట్ ప్రకారంగా, అదేవిధంగా 1926 మన హిందూ సోదరుల యాక్ట్ ప్రకారంగా ఏవైతే దేవాలయాలు కానీ మసీదులు కానీ ఆస్థానాలు ఏవైతే వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులు ఉన్నాయో, అదేవిధంగా హిందూ సోదరుల యొక్క దేవాలయాలు కానీ వాళ్ళ యొక్క దేవాలయానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయో అవి లెక్క తేలే పరిస్థితి లేదు ఈ రోజున. గతంలో ముస్లిమ్స్ యొక్క 8 లక్షల ఎకరాలు ఎకరాలు ఉండేవి. ఈరోజు సగానికి సగం అన్నఫీ అసలు కనిపించే పరిస్థితి లేదు. అదేవిధంగా హిందూ సోదరుల యొక్క 5 లక్షల ఎకరాలు సంబంధించిన భూములు ఈరోజు ఒక 50,000 ఎకరాలు అంతు చెక్కని పరిస్థితిలో. वक्फ रहे 1947 से जब ये देश 2 जगह पर हिंदुस्तान और पाकिस्तान हो गया, जब ये पाकिस्तान के लोग यहाँ से जाने लगे तो अपनी हस्ती को, अपनी जिम्मेदारी को, अपने जायदाद को यहाँ छोड़ गए. उस वक्त यहाँ के मुसलमानों ने, बल्कि उस वक्त भी मुसलमानों पर धब्बा लगाया जा रहा है. हालांकि कौमी तरीक़ा से और जनरल तरीक़ा से हर कौम ये चाहती है कि एक से एक को मोहब्बत रहे. जनरल तरीक़ा से मुसलमान हिंदू हर एकताई के तरीक़े से जीना चाहते हैं, मोहब्बत अपने आप को पेश करना चाहते हैं. लेकिन कुछ हुकूमतों के अंदर कुछ लोग ऐसे पैदा होते हैं जो మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ రోజున ఈ చైతన్య వేదిక తరపున తెలియపరుస్తున్నాం. భారతదేశాన్ని 1000 సంవత్సరాలకు పైగా పరిపాలించినటువంటి ముస్లిం నవాబులు ఎవరైతే ఉన్నారో ఆనాటి కాలం నుండి మన భారతదేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి హిందువులకి, అదేవిధంగా ముస్లింలకి వాళ్ళ యొక్క పిల్లల చదువుల నిమిత్తం కానివ్వండి, పోషణ నిమిత్తం కానీ, అదేవిధంగా వారి యొక్క ప్రార్థనా మందిరాలకి భూములు, స్థలాల్ని ఆ రాజులు కేటాయించడమైంది. సదరు భూముల్లో వ్యవసాయం చేసి, కూరగాయలు పండించి, గోవుల్ని పెంచి, అనాథ పిల్లల్ని దాంట్లో. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జోనల్ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు అన్నారు. నగరంలోని 7, 17 డివిజన్లలో ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో పేర్ని కిట్టు మాట్లాడారు. పేదలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిలో భాగంగానే అధికారం చేపట్టిన నాటి నుండి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు.
విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై దృష్టి సారించి ఆయా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి, మున్సిపల్ మాజీ చైర్మన్ శిలార్దాదా, మార్కెట్ యార్డ్ చైర్మన్ గాడెల్లి డేవిడ్, అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు పల్లపోతు సుబ్రహ్మణ్యం, అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు బొర్రా విఠల్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. తల్లికి దగ్గరగా బతికేది ఆ టైంలో కూడా ఉద్యోగం అని చెప్పి అంత దూరం వెళ్తుంటే తల్లి మనసు తల్లడిల్లిపోద్ది. కనీసం కొడుకు కన్నాక కొన్నాళ్ళు కూడా మన దగ్గర లేడే అని బాధపడిపోద్ది. ఆ తల్లికి ఏంటంటే మన బంధం నుంచి దూరంగా ఉద్యోగానికి పంపిస్తే చాలా ఇబ్బంది అయ్యేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొన్న శంకుస్థాపన చేసి ప్రారంభించిన పోర్టు స్పీడ్గా జరుగుతుందమ్మా. రేపు వచ్చే 2024 డిసెంబర్ కానీ 2027 మార్చికి ఆ పోర్టు పనులు కంప్లీట్ అవుతాయి. మన దగ్గరికి 2027 మార్చ్ ఆ టైంకి ఒక షిప్ వచ్చి ఆగుతుంది. ఒక షిప్ వచ్చి ఆగితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి తెలుసా? ఒక చిన్న ఉదాహరణ చెప్పనా, ఏ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏ నాయకుల దగ్గరికి వెళ్ళి ఉద్యోగం ఇవ్వండి బాబు మా అబ్బాయికి ఎక్కడే చేసుకుంటారని అడిగాము. వాళ్ళెవరు అవసరం లేకుండా ఆ షిప్కి సంబంధించిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి తలుపులు కొట్టి, అమ్మ మీ అబ్బాయి డిగ్రీ చదివి ఉంటాడా, కొద్దిగా పంపించండి. పంపిస్తే మా దాంట్లో ఏదో అంటే కింద స్థాయి మోసేవాడి కార్మికుడి నుంచి పై స్థాయి ఇంజనీర్ దాకా ఎన్నో ఉద్యోగాలు రాబోతున్నాయి. మీ అబ్బాయిల్ని పిల్లల్ని చదువుకుంటున్న వాళ్ళైతే ధైర్యం ఇవ్వండి, చదువుకున్న వాళ్ళైతే నిబ్బరంగా ఉండమని చెప్పండి. సంవత్సరంలో ఏదైతే మచిలీపట్నానికి ఏమీ రావు, మచిలీపట్నం చివరి ప్రాంతం. మచిలీపట్నం అంటే చాలా మంది ఇక్కడ ఉన్నారు, చుట్టాలు విజయవాడలోనో ఆ పైన వేరే జిల్లాలో ఉన్న వాళ్ళకి. మెరుగు పెడతామని మాయమాటలు చెప్పి బంగారు నగలను చోరీ చేస్తున్న 2 నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. మెరుగు పెడతామని మాయమాటలు చెప్పి బంగారం చోరీ చేస్తున్న 2 నేరస్తులను పోలీసులు కూచిపూడిలో అరెస్టు చేశారు. వారి నుంచి 15 లక్షల రూపాయల విలువైన 263 గ్రాముల బంగారు ఆభరణాలు, మోటార్ బైక్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గుడివాడ డీఎస్పీ పి శ్రీకాంత్ కూచిపూడి స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 28న మొవ్వ మండలం కూచిపూడి శివారు ఎద్దనపూడి గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి మెరుగు పెడతామంటూ బంగారు ఆభరణాలు దొంగిలించి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు 2 బృందాలుగా దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 17న కూచిపూడి పెట్రోల్ బంక్ వద్ద అనుమానంగా సంచరిస్తున్న వారిని విచారించగా అసలు వివరాలు వెలుగుచూశాయి. కూచిపూడి, పామర్రు, గన్నవరం, విజయవాడ, టూటౌన్, ఇబ్రహీంపట్నం, కోనసీమ జిల్లా ముమ్మడివరం గ్రామాల్లో నేరాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. నిందితులు దీపక్ కుమార్, జగనాషా బీహార్కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.